అన్న నమస్తే అన్న, నీ పేరేంటి? రామచంద్రారెడ్డి అమ్మ. ఏం చేస్తారన్న మీరు? ఆటో డ్రైవర్. అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చలానా పరంగానే బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు కట్ చేయాలంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అది అంత సమంజసం కాదండి. బీదోళ్ళు చేయాలి, అందరికీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందని కూడా ఏమి ఉండదు కదా. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేదనుకో అది ఇబ్బంది పడతాం కదా మేము కూడా. అది అంత కరెక్ట్ కాదని నా భావన. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మీరు డబ్బులు ఇంట్లో వాళ్ళకి ఈఎంఐ అని దాచుకోవచ్చు, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని దాచుకోవచ్చు డబ్బులు. మీకు తెలియకుండా చలానా పడిద్ది, చలానా పడినప్పుడు ఆ డబ్బులు కట్ అయిపోతాయి. అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈఎంఐ అప్పుడు కానీ డబ్బులు ఉండవు మీ దానిలో. ఉండవు కదా. మీకే మళ్ళీ చెక్ బౌన్స్ అయ్యిద్ది, అప్పుడు మీకే కదా ఇబ్బంది. మాకు బాగా బాగా లాస్ అండి. మాలాంటి వాళ్ళకి అయితే కష్టం ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది ఇది, ఉమ్. ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా ఉందో అట్లా కంటిన్యూ చేస్తే పర్వాలేదండి. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు బాగా లాస్ వచ్చింది కదన్నా. లాసే ఉంది, అదొక లాసు. ఉమ్. మళ్ళీ డిస్టిక్ ఆటోస్ తిరుగుతున్నాయి బాగా సిటీలో, ఉమ్. అది లాసే. ఉమ్. మరి ఇవన్నీ భరించాలంటే మాలాంటి వాళ్ళకి ఎంత కష్టం సార్. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు భారీ అధ్వానం ఉన్నాయి. రోడ్లు అయితే ఇంకా రోడ్ల గురించి చెప్పనవసరం లేదు. హైదరాబాద్ అయినది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు మరి మీకు ఫ్రీ బస్ వల్ల లాస్, ఊబర్ ర్యాపిడో వీటి వల్ల మీకు లాస్ అయిపోతుంది. అది లాసు. మరి ఇది ఒకటి ఇదే డిస్టిక్ ఆటో ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు డిస్టిక్ ఆల్ జిల్లా ఆటోస్ అన్ని సిటీలో తిరుగుతున్నాయి, ఆ, అట్లా లాసు. మీకు ఈ ఫిట్టింగ్లు ఛార్జెస్ కూడా మీకు డబ్బులే, మీరు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఏపీలో ఇచ్చినట్టు ఇక్కడ మీకు లేవు. అస్సలు లేవు సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఏమీ లేదు. ఇవ్వట్లేదు. ఉమ్. అది నష్టమే కదా సార్. ఆ. మొత్తానికి అయితే ఇది మాకు ఇబ్బందికరమైంది అది. మీరు ఇది ఉంచాలనుకుంటున్నారా, చలానా అనేది తీసేయాలనుకుంటున్నారా? తీసేయాలనుకుంటామండి. తీసేయాలనుకుంటాం జనరల్గా. ఉమ్. తీసేస్తేనే బెటర్. పాత పద్ధతి ఉన్నా ఓకే. ఆ. అసలు ఇంతకుముందు డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ డిస్కౌంట్ కూడా లేదు. ఉమ్. ఇప్పుడు మేము రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. ఎక్కడ చూస్తుంటాం, ఎవరెవరు వెనకాల ఉండి ఫోటోలు తీస్తుంటారు. ఉమ్. మరి లేదు, అది చాలానే వస్తుంది. ఎన్ని చాలాలు కట్టాలంటే ఇది రోజుకి 2-3 చాలాలు పడాలంటే ఏం తింటాము, ఏం బతుకుతాం సార్.